నమస్తే. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే అందరము వెళ్తున్నాము ట్రిప్ కనమాట. సో కర్ణాటక ట్రిప్, సౌత్ కర్ణాటక ట్రిప్. సో ఇప్పుడైతే మేము అందరము బెంగళూరులోని బస్ స్టాండ్కి వచ్చేసాము, బస్ స్టాప్కి వచ్చేసాము. సో ఎదురుగా బస్ కనిపిస్తుంది కదా, కర్ణాటక టూరిజం బస్. సో అదే మా బస్ అనమాట. ఇంకా మా గ్యాంగ్ అంతా అక్కడ నించున్నారు కదా. సో డిన్నర్ చేసి టైం అయితే అవ్వలేదు. సో అందుకనేసి డిన్నర్ అయితే ప్యాక్ చేసేసాము, బస్లో అందరం తింటాము. ಹಿಂದೂ ಧಾರ್ಮಿಕ ಕ್ಷೇತ್ರ ಇದೆ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ, ಹೊರನಾಡಿನ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ. ಈಗ ನಾವು ಮೊದಲಿಗೆ ಇಲ್ಲಿ ಫ್ರೆಶ್ ಅಪ್ಗೆ ಹೋಗ್ತೀವಿ. ಹೋಟೆಲ್ಗೆ ಹೋದ ತಕ್ಷಣ ನಿಮ್ಮ ಲಗೇಜ್ಗಳನ್ನ ಕಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ರಿಸೆಪ್ಷನ್ಗೆ ಬನ್ನಿ, ರೂಮ್ ಕೀಯನ್ನು ಕಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. 1 ಅವರ್ ಕಾಲಾವಕಾಶ ಇರ್ತದೆ ನಿಮಗೆ, 1 ಗಂಟೆ ಕಾಲಾವಕಾಶ ಇರ್ತದೆ. ಎಕ್ಸಾಕ್ಟ್ 1 ಅವರ್. ಲಗೇಜ್ సో మేము రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. ఈ ప్లేస్ వచ్చేసి హొర్నాడు, చిక్మంగళూరు డిస్టిక్ లో పడుతుంది. సో మా గైడ్ ఉన్నారు కదా, మాకు 1 అవర్ లో రెడీ అయిపోయి తొందరగా తర్వాత లగేజ్ అంతా తీసుకొని బస్ దగ్గరికి వచ్చేసామన్నారు. ఆ లగేజ్ అంతా బస్ లో పెట్టిన తర్వాత మేమందరం అయితే టెంపుల్ కి వెళ్తాము దర్శనంకి. మన రూమ్ నుండి టెంపుల్ వెళ్ళడానికి మనకి 10 మినిట్స్ పడుతుంది బై వాక్. సో ఇదే అనమాట దారి టెంపుల్ వెళ్ళడానికి. అందరు వెళ్ళిపోయారు, నాది లేట్ అయిపోయింది. దారిలో చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. స్టెప్స్ హొర్నాడులోని ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ అన్నమాట. అన్నపూర్ణేశ్వరి టెంపుల్ వెనకాల స్టోరీ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. అన్నపూర్ణేశ్వరి దేవి అనంటే పార్వతీదేవిది వేరే అవతారం అన్నమాట. ఒకరోజు లార్డ్ శివ ఇంకా పార్వతీదేవితో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. సో లాస్ట్ కి లార్డ్ శివ ఏమన్నారు అనంటే, ఈ లోకంలోని అంతా మాయ, అంత ఇల్యూజన్ అనమాట, ఏది రియల్ కాదు, ఇన్క్లూడింగ్ ఫుడ్, మనం తినే ఫుడ్ కూడా మాయ అనేసి అన్నారు. కానీ పార్వతీదేవి ఒప్పుకోలేదు. సో అప్రూవ్ చేయడానికి పార్వతీదేవి డిసపియర్ అయిపోయారు అనమాట, మాయమైపోయారు. ఆ తర్వాత నేచర్ లో కలిసిపోయారు. సో దాంతో ఏమైంది అని అంటే, ఏది జరిగినా కూడా మన పృథ్వీ ఉంది కదా, దానిపైన ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో ఏం జరిగింది అని అంటే, ఇంకా వర్షం పడలేదు, ఇంకా క్లైమేట్ అనేది ఆగిపోయింది అనమాట. ఇంకేమి క్లైమేట్ చేంజ్ అవ్వలేదు, సమ్మర్ లేదు, వింటర్ లేదు, ఇంకెలా ఉండేదో
అలా అయిపోయింది. సో లాస్ట్కి ఏంటంటే ఇంకా వర్షాలు పడకపోతే మనకి తినడానికి ఫుడ్ కూడా ఉండదు కదా. సో దాంతో ఏమైంది అని అంటే ఫుడ్ లేకుండా అయిపోయింది. ప్రపంచం అంతా ఫుడ్ లేకుండా అలా అయ్యేసరికి పార్వతీదేవికే దయ వచ్చింది. అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి దేవి అవతారం తీసుకొని మనకైతే ఫుడ్ పెట్టారు. సో అందుకే ఈ టెంపుల్ పేరు అన్నపూర్ణేశ్వరి టెంపుల్. అలాగే ఇంకొక స్టోరీ కూడా ఉంది. బ్రహ్మ ఉన్నారు కదా, బ్రహ్మకి ఎన్నో హెడ్స్ ఉంటాయి. సో 5th హెడ్, 5వ హెడ్లోని చాలా ఈగో ఉంటుంది అనమాట, పొగరు ఉంటుంది. సో లార్డ్ శివ ఏం చేశారు అనంటే ఒకరోజు ఆ 5th హెడ్ని అయితే కట్ చేశారు. ఆ టైంలో ఏం జరిగింది అనంటే కట్ చేసిన తర్వాత ఆ హెడ్లో స్కల్ ఉంటుంది కదా, అది లార్డ్ శివ చేతిలోని అలా స్టక్ అయిపోయింది అనమాట. ఇంకా అలాగే బ్రహ్మకి కూడా చాలా కోపం వచ్చి శ్రాపం అయితే ఇచ్చారు. ఏమి ఇచ్చారు అనంటే ఆ స్కల్ ఉన్న హెడ్ ఉంది కదా, సో అందులోని ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, సో ఫుడ్ గ్రెయిన్స్ అవన్నీ ఫిల్అప్ చేసిన వరకు ఆ స్టక్ అయ్యే ఉంటుంది అనమాట ఆ స్కల్ అయితే హ్యాండ్కి. సో అలా శ్రాపం ఇచ్చారు. సో అప్పుడు లార్డ్ శివ ఏం చేశారు అనంటే ఒక బెగ్గర్ లాగా అవతారం తీసుకొని పృథ్వీలోకంలోకి అయితే వెళ్ళారు. చాలా ట్రై చేశారు అనమాట. ఆ హెడ్లో ఉన్న స్కల్ ఉంటుంది కదా, స్కల్లోనైతే ఫుడ్ గ్రెయిన్స్ ఫిల్అప్ చేయడానికి చాలా ట్రై చేశాక కూడా అవ్వలేదు. సో లాస్ట్కి తిరిగి పార్వతీదేవి దగ్గరికి వచ్చారు. సో ఆ టైంలో పార్వతీదేవి ఏం చేశారు అనంటే అన్నపూర్ణేశ్వరి దేవి అంటే అవతారం తీసుకొని ఆ స్కల్ని అయితే ఫిల్అప్ చేశారు ఫుడ్ గ్రెయిన్స్తోని. ఆ తర్వాత లార్డ్ శివ జో శ్రాపం ఉంటుంది కదా అదైతే వెళ్ళిపోయింది. సో ఇది ఒక స్టోరీ అన్నమాట. సో మా దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. మళ్ళీ మేమందరం అయితే ఇప్పుడు రూమ్స్ ఉన్నాయి కదా, ఆ రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము టిఫిన్ చేయడానికి. వావ్, ఈ వ్యూ చూసారు ఎంత బాగుందో. ఆ ఫాగ్ ఉంది, ఆ ఫాగ్ నుండి అయితే సన్ రైజ్ అవుతుంది, ఎంత బాగుందో. సో ఇక్కడైతే మా వాళ్ళందరూ టిఫిన్ చేస్తున్నారు. ఇంకా బస్సులో వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, అందరూ ఇక్కడే టిఫిన్ చేశారు. టిఫిన్లో వచ్చేసి ఇడ్లీ ఉంది, వడ ఉంది, దోశ ఏమీ అవైలబుల్ లేదు. హోటల్ ఉంది కదా అంటే పైన రూమ్స్, ఆ కిందే వాళ్ళదే అనమాట. సో అందరం అయితే వడ తీసుకున్నాము. సో టిఫిన్ చేసిన తర్వాత వేడి చాయ్ తాగిన తర్వాత బస్ అయితే ఎక్కేస్తాము, వేరే డెస్టినేషన్కి వెళ్తాం. आगे शिव जी का मंदिर है।
అది మోస్ట్లీ సోమవారం ಹಾಕ್ಬೋದು ಅನ್ಸುತ್ತೆ. ಹೌದಾ ತಿಂಡಿ ಆಯ್ತಾ? చెప్పలేదు షూ వేసుకో. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి శ్రీ కాలశేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. సో కాలశేశ్వర టెంపుల్ స్టోరీ హిస్టరీ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. కాలశేశ్వర టెంపుల్ అంటే లార్డ్ శివ టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ కి దక్షిణ కాశీ కూడా అంటారు. లార్డ్ శివ పార్వతీదేవిది కాశీలోని మ్యారేజ్ జరిగినప్పుడు సో ఉన్న దేవి దేవతలు అందరూ వస్తారు కదా. సో ఆ టైంలో ఏం జరిగింది అని అంటే మన లోకం ఉంది కదా, పృథ్వీ ఉంది కదా. సో అంతమంది ఒకే దగ్గర ఉన్నప్పటికి ఏంటనంటే పృథ్వీది బ్యాలెన్స్ అటు ఇటు అయిందనమాట. సో అప్పుడు లార్డ్ శివ ఏమన్నారు అని అంటే రిషి ముని అంటారు కదా, అతని పేరు అగస్త్య ముని. అగస్త్యని ఏమన్నారు అని అంటే సౌత్ సైడ్ వెళ్ళి మీరు నించోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే పృథ్వీ ఉంటది కదా, ఈ లోకం ఉంటది కదా, బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమి అంటే ఇంకేమి నెగిటివ్ అవ్వద్దు అనేసి. సో అప్పుడు అగస్త్య ఏమన్నారు అని అంటే నాకు కూడా మీ పెళ్లి చూడాలని ఉంది, నేను ఏంటి ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అనేసి. సో ఆ టైంలోని లార్డ్ శివ ఏం చేశారు అనంటే ఒక స్పెషల్ విజన్ ఇచ్చారనమాట అగస్త్యకి. ఏమి అనంటే అంటే వరల్డ్లోని ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కూడా అంటే అగస్త్య లార్డ్ శివ పార్వతీదేవిది మ్యారేజ్ చూడొచ్చు అనమాట. సో అది ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. సో ఆ టైంలో అగస్త్య ఈ ప్లేస్లోని లింగ ఫామ్ చేశారనమాట. అందుకే ఈ టెంపుల్ పేరు వచ్చేసి సౌత్ కాశీ కూడా అంటారు. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్ అలాగే కలాస టెంపుల్ అంటే కాలశేశ్వర స్వామి టెంపుల్ రెండు టెంపుల్స్ కూడా రివర్ తుంగభద్ర దగ్గరే ఉంటాయన్నమాట.